టీవీ ప్రేక్షకులకు నమస్కారం. పురాణాలు ఎన్నో అద్భుతమైన కావ్యాలు మన మహర్షులు మనకి అందించారు. ముఖ్యంగా ఆది కావ్యము అయిన రామాయణాన్ని మనకి ఇచ్చింది వాల్మీకి మహర్షి. ఈరోజు మనం పురాణ పాత్రలలో ఆ మహానుభావుణ్ణి, ఆది కావ్యాన్ని మనకి అందించిన వాల్మీకి మహర్షినే స్మరించుకుందాం, తలుచుకుందాం. అయితే వారు మహర్షి కదా, వారు ఎంతో కాలం భక్తి శ్రద్ధలతో తపస్సు చేసి అప్పుడు శ్రీరామచంద్రమూర్తి అనుగ్రహాన్ని పొందారు, పరబ్రహ్మ స్వరూపం యొక్క అనుగ్రహాన్ని పొందారు, విష్ణు కథను చెప్పారు. మనము ఏం నేర్చుకోవచ్చు, మనం ఎలా మనతో అంటే మన జీవితాలతో సమన్వయం చేసుకోవచ్చు అనే ఆలోచన ముందుగా కలుగుతుంది. అలాంటి మహానుభావులతో మనం ఎలా పోల్చుకుంటాం అని అనుకుంటాం. కానీ వాల్మీకి మహర్షి ఒక సాధారణమైన వ్యక్తి. ఇంకా చెప్పాలి అంటే ఒక దొంగ, అంటే దారి దోపిడీలు చేసుకుంటూ ఉండేవాడు. మరి అటువంటి వాని మనస్సు ఎలా మారింది, అటువంటి ఒక సాధారణమైన వ్యక్తి మహర్షి స్థాయికి ఎలా ఎదిగారు, విష్ణు కథను మనందరికీ అద్భుతంగా అర్థమయ్యేటట్టుగా ఎలా చెప్పారు, ఈ కథ మనం తెలుసుకోవాలి. అందుకే ఏ పాత్ర అయినా అందులో ఏముందిలే, విశేషంగా భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందారు కాబట్టి వాళ్ళు వేరు మేము వేరు అని అనుకోకూడదు. మనం అందరం మనుషులం. అయితే కొంతమంది చేసిన సాధన చాలా ప్రత్యేకంగా ఉంటుంది, కొంతమంది ప్రవర్తించిన తీరు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మనుషులం కాబట్టి మనం కూడా తప్పులు చేస్తూ ఉంటాము, లేకపోతే కోపంతో అరుస్తూ ఉంటాము, ఒక్కొక్కసారి సత్ప్రవర్తన నుంచి బయటికి వెళ్ళిపోతూ ఉంటాము. ఏది ఏమైనా ఇది కాదు కదా అని తెలుసుకుని మనం చేసిన తప్పు ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మళ్ళీ చెయ్యకుండా పశ్చాత్తాప భావనతో ఇకనైనా ముందుకి మంచి మార్గంలోకి వెళ్ళగలగాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్ళినప్పుడు మనం అందరం కూడా మహర్షులం కాగలం. దీనికి ఒక చక్కని నిదర్శనం అంటే వాల్మీకి మహర్షి. ఎప్పుడో త్రేతాయుగంలో అప్పుడు 16 గుణాలతో ఉన్న రాముని యొక్క ఆ జీవితం, లేకపోతే ఆ రామాయణము అంటే రామ కథ అని మనం ఏదైతే చెప్పుకుంటున్నామో దాన్ని మనకి అందించిన ఆ మహర్షి ఒక సాధారణమైన వ్యక్తియే. కాకపోతే తన జీవితాన్ని ఎలా మార్చుకున్నాడు, ఎలా మలుచుకున్నాడు, ఇది మనం తెలుసుకుంటే ఖచ్చితంగా ఎన్ని తప్పులు చేసినా, లేకపోతే ఇప్పటి వరకు మన జీవితం ఎలా ఉన్నా దీన్ని మార్చుకునే ప్రయత్నం మనం అందరం కూడా చేయగలుగుతాం. అగ్నిశర్మ వాల్మీకి మహర్షి యొక్క అసలైన పేరు. ఈ అగ్నిశర్మకు తల్లిదండ్రులు అంటే బ్రాహ్మణ కుటుంబం కాబట్టి చక్కగా చిన్నప్పుడు సంధ్యావందనం చేసుకోవడం, లేకపోతే వేదాధ్యయనం ఇవన్నీ కూడా అలవాటు చేశారు. కాకపోతే అగ్నిశర్మ వాటిని పెద్దగా మననం చేసుకుంటూ ఉండలేదు. అంటే పెద్దగా వాటినే నమ్ముకుని బ్రతకటము అన్నది ఎప్పుడు చేయలేదు. అయితే అప్పట్లో బ్రాహ్మణులు అనేటప్పటికీ వాళ్ళు ఏం చేస్తూ ఉండేవారు, వాళ్ళు నిత్యము భగవంతుణ్ణి సేవిస్తూ ఉండేవారు, ధర్మ మార్గంలోనే వెడుతూ ఉండేవారు. భగవంతునికి అందించే కైంకర్యములు ఏవైతే ఉంటూ ఉంటాయో వాటిని ఎంతో నిస్వార్థ భావనతో చేస్తూ ఉండేవారు. దాన ధర్మాలు చేస్తూ ఉండేవారు, అలాగే భిక్షాటన చేస్తూ ఉండేవారు. ఎవరైనా ఏమైనా ఇస్తే బ్రాహ్మణులకు అన్నదానం చెయ్యాలి, లేకపోతే ఏమైనా వస్త్రదానం చెయ్యాలి, ఈ దానం చెయ్యాలి అని చెప్తూ ఉంటారు కదా. అలా దాన ధర్మాలు అప్పట్లో అందరూ చేస్తూ ఉండేవారు కాబట్టి విశేషంగా బ్రాహ్మణులకు చేస్తూ ఉండేవారు. కారణం ఏమిటి అంటే వాళ్లే కదా పూజా కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ మన యొక్క భావన, ముఖ్యంగా భక్తి భావనను భగవంతుడికి అందచెయ్యాలి అంటే ఆ మధ్యలో ఉండేది పూజారులు. కాబట్టి బ్రాహ్మణులకు అంత విలువ ఇచ్చి వాళ్ళకి ఖచ్చితంగా దానములు చేస్తూ ఉండేవారు. ఆ దానము ఎంత ఇస్తే అంత పుచ్చుకుని తృప్తితో బ్రాహ్మణులు బ్రతుకుతూ ఉండేవారన్నమాట. అంతేకాని మాకు ఇదే కావాలి అని అడగటం, ఇంతే ఉండాలి అని కోరుకోవటం ఇలా ఉండేది కాదు. అలా ఉండేది బ్రాహ్మణుల జీవితం. అయితే ఒకానొక సమయంలో వాళ్ళు ఉన్న ప్రదేశంలో విపరీతమైన క్షామం వచ్చింది. అంటే పంటలు లేవు, ఎక్కడ నీరు లేదు, పంటలు లేవు కాబట్టి అందరూ ఆకలితో బాధపడుతున్నారు. ఇంట్లో అసలు ఎక్కడ నిలువ బియ్యం అన్నది లేదు, సరుకులు ఎవరింట్లోనూ లేవు. కారణం ఏమిటి అంటే పంటలే లేవు. అటువంటి సమయంలో తినడానికి ఇబ్బంది పడుతున్న ప్రతి ఒక్కరూ ఇక దాన ధర్మాలు ఏం చేస్తారు, అంతే కదా. తాను తినడానికి లేకపోతే, తన కుటుంబాన్ని పోషించడానికి లేకపోతే ఎవరైనా వస్తే వాళ్ళకి ఏం దానం చేస్తారు, చెయ్యలేరు. అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ దానాలు ఇవ్వటం ఇవన్నీ తగ్గిపోయినప్పుడు అగ్నిశర్మ యొక్క కుటుంబం కూడా చాలా ఆకలితో బాధపడుతున్న రోజులు వచ్చాయన్నమాట.
అప్పటికే అగ్నిశర్మకు వివాహం అయిపోయింది. అయితే ఇప్పుడు ఈ కుటుంబ పోషణ ఎలా చెయ్యాలి? ఇప్పుడు అలా దానం స్వీకరించే అవకాశం అన్నది లేదు. కాబట్టి అగ్నిశర్మ తన కుటుంబాన్ని పట్టుకుని అడవులకు వెళ్ళిపోయాడట. అడవులకు అంటే అక్కడ కుటీరాలు నిర్మించుకుని ఉండవచ్చు. అక్కడ దొరికిన తేనె కానీ, కందమూలాలు కానీ అవన్నీ స్వీకరించి కొంతకాలం బ్రతకవచ్చు. ఆ తర్వాత అక్కడే వీలైతే ఏదైనా పండించుకోవచ్చు. ఆహార పదార్థాలు కొన్నైనా దొరుకుతాయి కదా! మనకి నచ్చినవి వండుకోలేని పరిస్థితి ఉన్నా ఏదైనా తిని బ్రతికేయొచ్చు. కాబట్టి అడవికి వెళ్ళిపోయారు. అక్కడి వరకు బాగానే ఉంది. అయితే అడవికి వెళ్ళిపోయిన తర్వాత నెమ్మదిగా తాను నేర్చుకున్న వేదం ఏదైతే ఉందో, వేదం అంటే కేవలం కొన్ని శ్లోకాలుంటాయి, కొన్ని పద్యాలుంటాయి, చాలా కఠినంగా ఉంటాయి. స్వరం తప్పకుండా పాడగలగాలి, శృతి తప్పకుండా పాడగలగాలి. అలా పాడితే వేదం చదువుకున్నట్టు అన్నది కాదు. వేదం అంటే ఆ శృతి మనకి సంస్కారం నేర్పిస్తుంది. వేదం అంటే అదేదో మాకు సంబంధించింది కాదు అని అనడానికి లేదు. వేదం మనకి చక్కగా మనిషి ఎలా బ్రతకాలి, ఎటువంటి అలవాట్లు ఉండాలి, మన పూజా విధానము, మన భక్తి, మన సన్మార్గము, వీటన్నిటి గురించి ఒక అవగాహన అన్నది ఇస్తూ ఉంటుంది. అందుకని వేదం మనందరికీ కూడా అవసరమే. కాకపోతే మనకి సరిగ్గా అర్థం కాదు కాబట్టి మనం అయ్య బాబోయ్ వేదమా, అదేదో చాలా దూరమేమో అని అనుకుంటూ ఉంటాం. కాబట్టి వేదం మనిషికి సంస్కారము అనేది నేర్పిస్తూ ఉంటుంది. మనిషి ఎలా బ్రతకాలో చెప్తూ ఉంటుంది. అందులో భాగమే సనాతన ధర్మం మనకి అలవాట్లు కొన్ని చేస్తూ ఉంటుంది. అందుకే వేదాధ్యయనం చేసిన వాళ్ళు అంటే వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అలవాట్లు పూర్తిగా వేరుగా ఉంటాయి అన్నమాట. అయితే ఇక్కడ అగ్నిశర్మ వాటిని పూర్తిగా విడిచిపెట్టటము అంటే కూర్చుని వేదాధ్యయనం చేసుకోవడం మర్చిపోయాడు అన్నది కాదు. వేదం ఏం చెప్పిందో, సనాతన ధర్మం ఏం చెప్పిందో అది మర్చిపోయాడు. కారణం ఏమిటి అంటే ఆ అడవిలో కొంతమంది దొంగలు ఎవరైతే తిరుగుతూ ఉన్నారో నెమ్మదిగా వాళ్లతో పరిచయము, ఆ తర్వాత వాళ్లతో స్నేహము. అంటే ఏది చెడు మార్గం వైపు తీసుకుని వెడుతూ ఉంటుందో దాని వైపు వెళ్ళిపోతూ ఉండటం అన్నమాట. ఒక్కసారి బుద్ధి ప్రచోదనమయ్యి ఆలోచన చేస్తే ఎవరైనా మనల్ని మనకి నచ్చని మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటే మనం ఆపగలగాలి, మనం ఆగగలగాలి. కానీ అలా చెయ్యకుండా మన మనసు సరే ఎవరు ఏది చెప్తే అదే వింటే మనం పతనం అయిపోతాం. ఇక్కడ జరిగింది అదే. కాబట్టి ఎన్ని వేదాలు చదువుకుంటే లాభం ఏమిటి, ఎంత చక్కగా అన్ని మననం చేసుకుంటే లాభం ఏమిటి? ఎప్పుడు బుద్ధి ప్రచోదనం కావాలో అప్పుడు బుద్ధి ప్రచోదనం కాలేదు అగ్నిశర్మకు. అందుకే ఆ అడవిలో తిరుగుతున్నప్పుడు నెమ్మదిగా ఆ దొంగలతోని స్నేహం చేయటం. ఒకసారి స్నేహం అలవాటైపోయిన తర్వాత వాళ్ళు ఏది చెప్తే అది ప్రీతిగా ఉంటుంది. వాళ్ళు చెప్పిన మాటలు వినటం. దొంగతనం చాలా సులువు కదా, బెదిరిస్తే, గట్టిగా మాట్లాడితే, కోపంగా చూస్తే ధనం ఇచ్చేస్తారు. కాబట్టి చాలా తేలికగా సంపాదించవచ్చు అని వాళ్ళు చెప్పినప్పుడు ఇది ధర్మం కాదు కదా, ఇది కాదు కదా నేను నేర్చుకున్నది అని అగ్నిశర్మ ఆలోచించలేకపోయాడు. కాబట్టి తాను కూడా చిన్న చిన్న దొంగతనాలవి చేసుకోవడం మొదలుపెట్టేశాడు. అంటే అప్పట్లో అడవి మార్గం నుంచే కదా ప్రయాణాలు. పల్లకీల్లో వెళ్ళినా, గుర్రాల్లో వెళ్ళినా కూడా అడవి మార్గం నుంచి చాలా కష్టపడి వెడుతూ ఉండేవారు. ఇప్పట్లా కాదు. అలాంటప్పుడు ఆ అడవిలో మధ్యలో నుంచుని కత్తులు చూపించి బెదిరించి దోచుకుంటూ ఉండేవారనమాట. ఇలా హాయిగా జరిగిపోతోంది ఇప్పుడు జీవితము. చాలా ఆనందంగా ఉన్నాడు అగ్నిశర్మ. ఈ క్రమంలో ఒకరోజు ఆ అడవికి సప్త ఋషులు వచ్చారు. సప్త ఋషులు అటుగా ప్రయాణం చేస్తున్నారు. మరి మహర్షుల దగ్గర ఏముంటుంది? కమండలము, లేకపోతే తాగే నీరు, అంతే కదా. ఇంతకు మించి ఏముంటుంది? వాళ్ళ దగ్గర ఏం సంపద, ధనం ఉండదు. వాళ్ళు అలా విడిపోతూ ఉంటే వాళ్ళ దగ్గర కూడా ఏవో ఉన్నాయని, సప్త ఋషులు కదా 7 ఉన్నారు. కాబట్టి వాళ్ళ దగ్గర నుంచుని అగ్నిశర్మ వాళ్ళని బెదిరిస్తూ మీ దగ్గర ఎంత సొమ్ము ఉందో తీయండి తీయండి అని అంటున్నట్ట. దానికి వాళ్ళందరూ నవ్వుతూ మేము మహర్షులము, మా దగ్గర ఏముంటుంది, ఏమీ ఉండదు అని అంటే అగ్నిశర్మ ఇంకా బెదిరిస్తూ వాళ్ళ దగ్గర నుంచి ఏదో ఒక సొమ్ము తీసుకోవాలి అనే ఆలోచనతో అరుస్తూ ఉంటే సప్త ఋషులు కదా, మాకెందుకులే అయినా మా దగ్గర ఏం లేదు కదా, చూస్తారు వదిలిపెట్టేస్తారు అని కాకుండా ఒక మనిషి ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించకుండా ఇలా అవతల వాళ్ళని హింసించి బాధ పెట్టి, అంటే నిజంగా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటే తీసుకుంటారుగా, సామాన్యులకి ఆ కష్టాలు తప్పవు కదా. మరి ఇలా ఎందుకు దుష్ప్రవర్తనతో ఈ వ్యక్తి ఉన్నాడు, ఈ వ్యక్తిని బాగు చేద్దాం అనే ఆలోచన వాళ్ళకు వచ్చింది. అందులో ఉన్న అత్రి మహర్షి ఆయన మాట్లాడడం మొదలుపెట్టారు. ఆయన అంటారు, ఎందుకయ్యా ఈ దొంగతనాలు? అంటే దొంగతనం అంటే అదేదో చాలా నచ్చిన విషయం కాదు కదా, అడిగితే మనం ఇచ్చేయాలి.
ఇవ్వకపోతే వాళ్ళు బెదిరిస్తారు, లేకపోతే కొడతారు, హింసిస్తారు. ఒక్కొక్కసారి చంపైనా ఆభరణాలు కానీ, సొమ్ము గాని తీసుకొని వెళ్ళిపోతారు. చాలా కష్టపడి సంపాదిస్తారు కుటుంబ పోషణ కోసం, లేకపోతే ఆడపిల్లలుంటే వివాహం చేయటం కోసం కదా! ఎవరికీ డబ్బులు అంత తేలిగ్గా ఎవరికైనా ఇచ్చేస్తాము అనేటట్టుగా ఉండదు. అలా అందరినీ బాధపెట్టి ఈ ప్రక్రియలో ఎందుకు నువ్వు ఉంటున్నావు అనేటట్టుగా ఆ వ్యక్తిని అగ్నిశర్మను అత్రి మహర్షి అడుగుతారు. ఎందుకు ఇలా దొంగతనాలు చేస్తున్నావు? అగ్నిశర్మ అంటాడు, ఎందుకు చేస్తున్నాను అంటే మరి ఏం చేయాలి? డబ్బులు కావాలి. మరి విపరీతమైన క్షామం కాబట్టి ఎవరు దాన ధర్మాలు చేయటం లేదు. నా కుటుంబ పోషణ నేను ఎలా చేయాలి? అందుకే వాళ్ళని పట్టుకుని నేను వాళ్ళని విడిచిపెట్టేలేను కదా! నేను నా ధర్మం పాటిస్తున్నాను. నా తల్లిదండ్రుల్ని చూసుకుంటున్నాను, నా భార్యను చూసుకుంటున్నాను, నా పిల్లల్ని చూసుకుంటున్నాను. వాళ్ళని చూసుకోవాలంటే నాకు సొమ్ము ఉండాలి. ఎక్కడి నుంచి వస్తుంది? అందుకని నేను దోపిడీలు చేస్తున్నాను. చెప్పుకుంటున్నాడు అనమాట తన గురించి. అయితే అత్రి మహర్షి అంటాడు, బాగుంది, వినడానికి బాగానే ఉంది. కానీ నువ్వు ఎవరి వల్లైతే ఇలా అంటే వాళ్ళ పోషణ కోసం నేను దొంగతనాలు చేస్తున్నానని నువ్వు చెప్తున్నావో, వాళ్ళ కోసమే నువ్వు ఇదంతా చేస్తున్నానని నువ్వు చెప్తున్నావో, రేపు లోపల ఉన్న జీవుడు అంటే శరీరం శాశ్వతం కాదు కదా, ఆ వ్యక్తి అనేటప్పటికి లోపల జీవుడు పాపములు పుణ్యములు చేసుకుంటూ ఉంటాడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. శరీరాన్ని ఏముంది, కొన్ని సంవత్సరాల తర్వాత కాలి బూడిదైపోతుంది. అనుభవించేది ఎవరు? జీవుడు. ఎందుకంటే ఆ జీవుడు ఈ పాపాలను కానీ పుణ్యాలను కానీ వాటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి పట్టుకుని కదా తిరుగుతూ ఉంటాడు. అందుకే మళ్ళా జన్మలో ఎలా పుడతాం? ఒక కుక్కగా పుట్టినా చక్కగా భోగభాగ్యాలు అనుభవించే కుక్కగా పుట్టడం అది మన అదృష్టం, మనం చేసుకున్న కర్మలు బట్టి ఉంటుంది. కాబట్టి శరీరంతో ఎన్ని తప్పులు చేసినా జీవుడు చేసినట్టే ఆ లెక్క జీవుడికే పడుతుంది, శరీరానికి కాదు. కారణం జీవుడు శాశ్వతం, శరీరం శాశ్వతం కాదు. ఇప్పుడు నువ్వు చేసిన పాపములు వాటి ఫలితములు అవి నీ తల్లిదండ్రులు కానీ నీ భార్య కానీ వాళ్ళు స్వీకరిస్తారా? డబ్బు ఏదైతే ఉందో ఆ సొమ్ముతో అందరూ ఆనందాన్ని అనుభవిస్తున్నారు. పాపం ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తారా? అలా ఉండదు కదా. నేను చేసుకున్న పాపం నాకే, అంతేగాని నా భర్తకి, నా పిల్లలకి, నా తల్లిదండ్రులకి అది నేను పంచేస్తాను అంటే ఫలితాలు అలా పంచటానికి ఉండదు. ఇప్పుడు ఈ మాట వెళ్ళి నువ్వు అడిగిరా, నిజంగా వాళ్ళు కూడా పుచ్చుకుంటారు అంటే నీకు తేలికవుతుంది కదా. ఎన్నో పాపాలు చేసుకుంటున్నావు, ఇంతకుముందు ఎన్ని దారి దోపిడీలు చేశావో అన్న వెంటనే అగ్నిశర్మ అవునా, నిజమే కదా, సరే ఒక్కసారి మీరు ఇక్కడే ఉండండి, నేను అడిగి వస్తాను అని చెప్పి గబగబా తన కుటీరానికి వెళ్ళిపోయి అక్కడ తల్లి తండ్రి ఉన్నారు, భార్య ఉంది, వాళ్ళని అడుగుతున్నట్ట. నేను ఇప్పుడు దొంగతనాలు చేసి మిమ్మల్ని పోషిస్తున్నాను, అయితే ఈ పాపం ఏదైతే ఉందో దాని ఫలితం ఏదైతే ఉందో మీరు కూడా పుచ్చుకుంటారు కదా, మనం అందరం సర్దుకుంటాం కదా అన్న వెంటనే వాళ్ళందరూ అంటారట, ఇది నీ బాధ్యత, అంతే కదా, నీ కర్తవ్యం. కొడుగ్గా నువ్వు ఉన్నావు కాబట్టి మమ్మల్ని నువ్వు చూసుకోవాలి. నువ్వు చిన్నప్పుడు మేము నిన్ను పెంచాం, ఇప్పుడు మేము వృద్ధులం అయిపోయాము, నువ్వు మమ్మల్ని పెంచాలి. అలాగే భార్య, వివాహం చేసుకున్నావు కాబట్టి భార్యను నువ్వే భరించాలి, అంటే చూసుకోవాలి, కాపాడాలి. ఇది నీ బాధ్యత. నీ బాధ్యతని నువ్వు పూర్తి చెయ్యాలి. దానికి నువ్వు ఏ మార్గాన్ని ఎంచుకుంటే మాకేమిటి? అందులో ఉన్న తప్పు లేకపోతే చెడ్డ ఫలితం మేమెందుకు అనుభవిస్తాం? మేము అనుభవించాం. ఇది నీ బాధ్యత. నీ తంటాలేమో నువ్వు పడు, నీ బాధ్యతను నువ్వు పూర్తి చేయటానికి. నీ పాపపు ఫలితం ఏదైతే ఉందో అది మేము ఎందుకు అనుభవిస్తాం? మేము అనుభవించాం అన్నారట. ఒక్కసారి గుండెలో రాయి పడిపోయినట్టు అయిపోయింది. ఇంతకాలం వీళ్ళ కోసమే కదా చేస్తున్నాను, మరి వీళ్ళు నేను అనుభవించను అని అంటే ఇంత పాపం నా ఖాతాలోకి వచ్చిందా? ఇప్పుడు ఎక్కడో తాను చిన్నప్పటి నుంచి చదువుకున్న వేదాలు లేకపోతే భగవన్నామ స్మరణ ఒక బుద్ధి ప్రచోదనం, అంటే ప్రతి ఒక్కరికి బుద్ధి అన్నది ఉంటుంది. ఒక్కొక్కసారి అది ప్రచోదనం కాదు కాబట్టి నచ్చినట్టు ప్రవర్తిస్తాం, అందరిని ఇబ్బంది పెడతాం. కానీ ఎప్పుడైనా బుద్ధి ప్రచోదనం అయితే ఓహో ఇలా నేను చెయ్యకుండా ఉండాల్సింది కదా అనే ఆలోచన వస్తుంది. ఇప్పుడు బెంగ మొదలైంది. గబగబా పరిగెత్తుకుంటూ అడవికి వచ్చేసాడు. అక్కడ ఉన్న సప్త ఋషుల్ని అడుగుతున్నాడు. వాళ్ళెవరూ పుచ్చుకోరట నా పాపపు ఫలితం. అంటే ఇంతకాలం నేను చేసిన పాపం ఏదైతే ఉందో నేను భరించాలి, నేను భరించగలనా? ఇంత కష్టం నేను అనుభవించగలనా? ఇంత పాపాత్మున్నా? ఇప్పుడు అవన్నీ తెలుసుకుంటున్నాడు. మరి ఇంత ఘోరం జరిగిపోయిన తర్వాత నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ఇప్పుడు మళ్ళా సొమ్మంతా పట్టుకుని ఎవరి నగలు దోచుకున్నాడో, ఎవరి సొమ్ములు దోచుకున్నాడో వాళ్ళని వెతికి అవన్నీ ఇవ్వలేడు కదా, అన్నీ ఖర్చు అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలంటే జీవుడు ఇంత పాపాన్ని ముట్ట కట్టుకుని ఉన్నాడు కాబట్టి ఇప్పుడు నా మనసుకి ప్రశాంతత కావాలి, నేను ఏం చెయ్యాలి, ఇంత పాపం పోవాలంటే ఏం చెయ్యాలని అడిగాట.
అడిగితే అప్పుడు ఈ సప్త ఋషుల్లో మళ్ళీ అత్రి మహర్షి, సరే ఆ పశ్చాత్తాప భావన అయినా ఉంది కదా, అందుకని ఇప్పుడు చేసేదేముంది, ఈ పాపాన్ని ఏదో ఒక రకంగా ఎలాగో అనుభవిస్తావు, కానీ ఇప్పటి నుంచైనా మంచి మార్గంలోకి వెళ్ళాలి అంటే ముందు మనసు మారగలగాలి. ఇప్పుడు ఒక్క ఆలోచన వచ్చింది, మళ్ళా రెండో రోజు దొంగలతో కలిపి తిరిగితే ఈ ఆలోచనలన్నీ పక్కన పెట్టే దొంగతనాలు చేసుకుందాం అంటే మళ్ళీ మనసట్టు విడిపోతుంది. అలా కాకుండా ఉండాలి కాబట్టి అప్పుడు అత్రి మహర్షి ఆయనకి పంచాక్షరి మహామంత్రాన్ని ఇచ్చారు. మనకి చెప్తూ ఉంటారు కొన్ని రామాయణం గ్రంథాలలో రామ అనే పదం చెప్పమన్నారు. ఆ పలకలేకపోయాడు కాబట్టి మరా మరా అని అన్నాడు. అది మొత్తానికి మరా 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 అంటే రామ అయింది అని కొన్ని కథలు వినిపిస్తూ ఉంటాయి. కానీ వాల్మీకి రచించిన రామాయణంలో మనకి ఇలా కనిపించదు. అత్రి మహర్షి శ్రీ మహావిష్ణువు నామము అని కాదు, పరబ్రహ్మ స్వరూపం ఒకటే అయిన పంచాక్షరి మహామంత్రాన్ని బోధిస్తారు. దీన్ని నువ్వు పఠించు, ధ్యానంలోకి వెళ్ళిపో. ఇక ఇంద్రియాలతో పని లేదు, ఇంద్రియాల వల్లే కదా నష్టాలన్నీ. కళ్ళు ఏది చూస్తే అది కావాలని అంటుంది, అలాగే మనసు కోరుకుంటూ ఉంటుంది. కాబట్టి వద్దు, ఈ ఇంద్రియాలు పూర్తిగా అవి నీ మనసులోకి వెళ్ళిపోయి నీ మనసు నీ మాట వినేటట్టుగా ధ్యానంలోకి వెళ్ళిపో అని వాళ్ళు చెప్తే సరే అని చెప్పి ఇక ఇంటికి వెళ్ళకుండా తనలో ఒక పెద్ద మార్పు వస్తుంది. ఆ పశ్చాత్తాప భావనతో అలా కూర్చుని చక్కగా తాను అత్రి మహర్షి ఇచ్చిన ఆ పంచాక్షరి మంత్ర పఠనం అన్నది చేయటం మొదలుపెట్టారు. అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, తప్పులు మనమందరం కూడా చేస్తూ ఉంటాం. సరే ఏదో ఒక రోజు బాధపడతాం, 2 రోజులు బాధపడతాం, మళ్ళీ 3వ రోజు మన పని మనదే. లేదులే ఇంకా అలా చేయకపోతే అవ్వదు కదా, కాబట్టి మనం అలా చేస్తాము, సరేలే ఇక నుంచైనా ఆ పని చెయ్యొద్దు అనే ఆలోచనతో వెళుతూ ఉంటాం. పొరపాటున కొన్ని రోజుల తర్వాత మళ్ళీ కాలం కలిసి రాలేదు, అనుకూలమైన పరిస్థితులు లేవు, కాబట్టి నేను ఎంచుకున్న మార్గమే సరైందని మనం మారిపోతూ ఉంటాం. అగ్నిశర్మ మాత్రం అలా కాదు. తాను పట్టుకున్న మంత్రాన్ని పఠించి పఠించి మనసులో ఇక ఏ కోరికలు లేవు, ఇంత తప్పు చేశాను నేను, మనిషిగా ఎలా ఒక ఉన్నత స్థానానికి వెళ్ళాలి అనే బాధతో 13 సంవత్సరాలు ధ్యానంలో ఉండిపోయారట. 13 సంవత్సరాలు. వర్షం పడుతోందా, శరీరం తడిసిపోతోందా, ఎండకి ఎండిపోతోందా, గాలి వీస్తోందా, ఆకలేస్తోందా, ఏమైనా తినాలి కదా అనే ధ్యాస లేదు. చుట్టూ పుట్టలు వచ్చేశాయి, అస్థిపంజరంలా అయిపోయాడు. అసలు ఏమున్నాడు ఏం లేడు, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి తనకి తెలియదు. 13 సంవత్సరాలు గడిచిపోయాయి. అది కదా ధ్యానంలో ఉండడం అంటే. అందుకే ఆయన మహర్షి అయిపోయాడు. అయితే మళ్ళీ అదే అడవిలో ఈ సప్త ఋషులు మళ్ళీ ప్రయాణం చేస్తూ ఒక పుట్ట వైపు చూశారు. ఆ పుట్ట ఏర్పడింది కదా, ఆ పుట్టలోంచి విశేషమైన ఒక తేజస్సు కనిపిస్తోంది. మహర్షులు కాబట్టి వీళ్ళకి అర్థమైంది. అందుకనే వాళ్ళు అది చూసి పోల్చుకున్నారు. అదే అడవి మార్గంలో సప్త ఋషులు మళ్ళీ ప్రయాణం చేస్తున్నారు కాబట్టి వాళ్ళు ఆ పుట్టని చూశారు. అయితే ఆ పుట్టలోంచి విశేషమైన ఒక కాంతి, వెలుతురు కనిపిస్తోంది, ఒక తేజస్సు కనిపిస్తోంది. కాబట్టి వాళ్ళు పోల్చుకున్నారు. పోల్చుకుని పుట్ట దగ్గర దాకా వెళ్ళారు. వాళ్ళకు అర్థమైంది. ఒకానొక సమయంలో వాళ్ళు ఏ మంత్రాన్ని అయితే ఉపదేశించి ధ్యానంలోకి వెళ్ళు అని అగ్నిశర్మను ఒక దొంగను పంపించారో ఆ పుట్ట అలా ఏర్పడింది, లోపల ఆ వ్యక్తి ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నారు. ఇప్పుడు ఆయన మహర్షి స్థానంలో ఉన్నారు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నారు. ఎందుకు అంటే ఆ తేజస్సు అలా వస్తోంది. అంత ధ్యానంలో ఉండిపోవడం 13 సంవత్సరాలు సాధారణమైన వ్యక్తికైతే అది సాధ్యం కాదు. ఇప్పుడు బాహ్య ప్రపంచంలోకి వ్యక్తి రావాలి కాబట్టి వీళ్ళ స్పర్శ వల్ల ఆ లోపల ఉన్న అగ్నిశర్మకి మళ్ళీ బాహ్య ప్రపంచంలోకి ఆయన వచ్చాడు. అలా వచ్చిన తర్వాత అత్రి మహర్షి ఇక మిగతా మహర్షులు అతనికి వాల్మీకి అనే పేరు పెట్టారు. కారణం ఏమిటి అంటే, ఎంత ఇంద్రియాలను నిగ్రహించుకుని ధ్యానంలోకి వెళ్ళిపోయి తన చుట్టూ పుట్టలు ఏర్పడినా, వాల్మీకము అంటే పుట్ట అని అర్థం. కాబట్టి పుట్టలు ఏర్పడినా తెలియని స్థితిలో ఉన్నాడు అంటే అంత ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. కాబట్టి ఇక నుంచి నిన్ను అందరూ వాల్మీకి అంటారు. పుట్టలోంచి బయటకు వచ్చిన వాడా అంటే, పుట్టలు ఏర్పడే అంత అంటే ధ్యానం కూడా నీకు లేదు, అంత అంతర్ముఖుడివై నువ్వు భగవంతునికి సమీపంగా వెళ్ళిపోయావు అని ఇక ప్రత్యేకమైన గుర్తింపు అనమాట. కాబట్టి వాల్మీకి అనే పేరు పెట్టారు. అలా అగ్నిశర్మ వాల్మీకిగా ఆయన మారిపోయారు.
ఇప్పుడు నా కర్తవ్యం ఏమిటి అని అడుగుతున్నారు. సరే నేను నేను మహర్షిని అయిపోయాను కదా! ఇప్పుడు నాకు బోలెడంత శక్తి వచ్చేసింది కదా! నేను తపస్సు చేసుకున్నాను కదా! నేను భగవంతుడిని ఇది అడుగుతాను, అది అడుగుతాను అని అనలేదు. పూర్తిగా ఆయన ఇక జీవితం అన్నది భగవన్నామ స్మరణకే అంకితం అనేటట్టుగా. అప్పుడు మళ్ళీ అత్రి మహర్షి అంటారు, సరే ఇక్కడ కాదు గంగా నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ శివుణ్ణి మళ్ళీ స్మరించుకుంటూ ఇక జీవితం అంతా అలా తపస్సులోనే అలా ఉండిపో అన్న వెంటనే సరే అని చెప్పి గంగా నది ఒడ్డుకి వెళ్ళి అక్కడ ఒక శివలింగాన్ని కూడా ఏర్పాటు చేసుకుని అక్కడ ప్రతిష్ఠ చేసి ఈ వాల్మీకి అంటే అగ్నిశర్మ ఎన్నో సంవత్సరాలు అక్కడ ఉన్నారట. తన మనసులో ఎటువంటి కోరిక లేదు. భగవంతుడు రావాలి, ప్రత్యక్షం అవ్వాలి, వరాలు ఇవ్వాలి అనే ఆలోచన లేదు. నిత్యము ధ్యానంలో ఉండిపోయాడు. అలా కొన్నాళ్ల తర్వాత ఆయన మళ్ళీ తామసా నది ఒడ్డుకి వచ్చి అక్కడ ఒక కుటీరాన్ని ఏర్పరచుకుని అక్కడ తపస్సు చేసుకుంటున్నారు. ఆ సమయంలో వారి దగ్గరికి పిలవకుండానే నారదులు వారు వచ్చారు. నారదులు వారు వచ్చి ఆ తరువాత నారదుడు వచ్చిన తర్వాత ఆయన్ని గురువుగా భావించి గురుస్థానంలో ఆయన ఉన్నారని అనుకుని తన మనసులో ఉన్న ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో అవి వాల్మీకి మహర్షి అడగడం జరుగుతుంది. ఏమిటా ప్రశ్న అంటే ఆయన అడుగుతారు, నారద మహర్షి మీరు ముల్లోకాలు సంచరిస్తూ ఉంటారు కదా, కాబట్టి చెప్పండి, నా మనసులో ఒక ప్రశ్న ఉంది. 16 గుణాలతో కూడిన మనిషి అన్నవాడికి 16 గుణాలు ఉండాలట. అంటే మనకి నచ్చిన గుణాలు 16 లెక్క పెట్టుకోవటం కాదు, మనకి నచ్చినవి 160 కూడా ఉంటాయి. అలా కాదు, శాస్త్రం ఏం చెప్పిందో, మన సనాతన ధర్మం మనిషి అన్నవాడు ఎలా బ్రతకాలని చెప్పిందో అటువంటి 16 గుణాలతో ఉన్న మనిషి ఉన్నాడా, ఇప్పుడు ఉన్నాడా, ఏదో యుగంలో ఎప్పుడో ఉన్నాడు అని కాదు, ఇప్పుడు భూలోకంలో బ్రతికి ఉన్నాడా, నేను చూడగలుగుతానా అంటూ 16 గుణాల గురించి అడిగినప్పుడు నారదుల వారు అలాంటి వ్యక్తి ఉన్నాడు. ఇంకా చెప్పాలి అంటే ఏ సమయంలో అయితే తాను అడుగుతాడో ఆ సమయంలో అప్పటికే సీతమ్మ వారు తన దగ్గర ఉంటారు. మనకి చెప్తారు కదా సీతమ్మ వారు ఆ తర్వాత వాల్మీకి ఆశ్రమంలోనే తలదాచుకున్నారని. కాబట్టి తనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అవునా, అంటే నా దగ్గర ఉన్న సీతమ్మ వారి యొక్క భర్త రామచంద్రమూర్తియా ఈ సకల గుణాభిరాముడు, 16 గుణాలతో ఉన్న రాముడు? అవును అని చెప్పి రామ కథను పూర్తిగా ముందుగా నారదుల వారు వాల్మీకి మహర్షికి చెప్పడం జరుగుతుంది. అంటే 100 శ్లోకాలతో రామాయణాన్ని నారదుల వారు చెప్తారట. ఆ తర్వాత 24,000 శ్లోకాలతో రామాయణ రచన చేసి తన ఆశ్రమంలోనే జన్మించిన లవుడు అలాగే కుశుడు అంటే లవకుశలు రాముని యొక్క కుమారులు కదా, వాళ్ళకి ఈ రామాయణం మొట్టమొదటిసారిగా వాళ్ళకి నేర్పించి వాళ్ళు కూడా అదే ఆశ్రమంలో మొట్టమొదటిసారిగా తన తల్లి సీతమ్మ దగ్గర అక్కడ ఉన్న ఋషుల దగ్గర అది అద్భుతంగా పాడి మెప్పులు పొంది ఆ తర్వాత రామరాజ్యంలో కూడా ఈ రామాయణాన్ని వాళ్ళు వినిపించటం జరిగింది. అలా ఆది కావ్యము అయిన రామాయణాన్ని విష్ణు కథను అంటే భగవంతుడు అన్నవాడు సర్వత్రా నిండి ఉన్న స్వరూపం, ఏ పేరుతో పిలిచినా అంతటా ఒకటే అనేటట్టుగా వాల్మీకి మహర్షి జీవితం మనకి చూపిస్తుంది. ఆయన పఠించింది ఓం నమ శివాయ అనే పంచాక్షరి మహామంత్రాన్ని. ఆయనకి జ్ఞాన బోధ చేసి రామాయణాన్ని వినిపించింది ఎవరు? బ్రహ్మ. ఎందుకు అంటే బ్రహ్మకుమారుడే కదా నారదుడు. కాబట్టి బ్రహ్మ వచ్చి ఒక ఉపదేశం చేసి రామాయణం అన్నది నువ్వు ఇక రచించాలి అని చెప్పటం, అది నారదుల వారు రామాయణ రహస్యాలను పూర్తి రామాయణాన్ని చెప్పడం జరిగింది. ఆయన చెప్పింది విష్ణు కథ. కాబట్టి బ్రహ్మ వేరు, శివుడు వేరు, విష్ణువు వేరు కాదు అనే భావనతో ఇక్కడ వాల్మీకి మహర్షి మనకి తన జీవితమే ఒక నిదర్శనంగా చూపించారనమాట. అందుకే మహర్షులు అంటే వాళ్ళు భిన్నంగా ఉంటారులే, వాళ్ళ అలవాట్లు వేరు అని అనుకుంటాం, కానీ వాళ్ళు మనుషులే, కాకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలా మార్చుకుంటారు. అందుకే శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని వాల్మీకి మహర్షి పొందారు. అంతటి స్థాయిలోకి మనం వెళ్ళలేకపోయినా మనం కూడా మనుషులమే కాబట్టి మహర్షులం అన్న అంటే ఆ స్థాయికి మనం చేరుకోలేకపోయినా కనీసం మనిషిగా అయినా బ్రతికే ప్రయత్నం మనం అందరం చేయాలి. నమస్తే.